వైద్య సేవలు ఆరోగ్య సంరక్షణ రంగంలో వినూత్న పద్ధతులకు మారుపేరైన రెనోవా హాస్పిటల్స్ ఆర్థోపెడిక్స్ చికిత్సలో ఒక కొత్త మైలురాయిని చేరుకుంది. మిడ్ లెవెల్ హాస్పిటల్స్ విభాగంలో మొట్టమొదటిసారిగా కోరి రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ సనత్ నగర్ లోని రెనోవా ఆసుపత్రిలో కోరి రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ ను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఫౌండర్ CEO శ్రీధర్ పెద్దిరెడ్డి, పింగళి నరేష్ రెడ్డి, ఏసీపీ బాలనగర్ డివిజన్ లక్ష్మీ బాలరెడ్డి కార్పొరేటర్ పాల్గొన్నారు. ఆర్థిక స్థితిలో సంబంధం లేకుండా అందరికీ అత్యుత్తమ సేవలను అందించడమే రెనోవా గ్రూప్ లక్ష్యమని రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఫౌండర్ తెలిపారు. రెనోవా హాస్పిటల్ మేనేజ్మెంట్ ప్రధానంగా రాధాకృష్ణ గారు, శ్రీధర్ గారు, వారి యొక్క గ్రూప్ రెనోవా హాస్పిటల్స్ అనేది హైదరాబాద్ వ్యాప్తంగా విస్తరిస్తున్నటువంటి సందర్భంలో ఒక కొత్త టెక్నాలజీ పేషెంట్స్ కు చాలా కన్వీనియంట్ గా ఉండే విధంగా ఈ రోజు మరి రోబోటిక్ సర్జికల్ అని చెప్పి ఈ రోజు ఇనాగ్రేట్ చేసుకోవడం. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా కాంపిటీషన్ అంటే మెడికల్ సైడ్ కూడా కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి. మీకేంటంటే ఈ రోజు రోబోటిక్ సర్జికల్ అని మరి ప్రారంభించుకోవడం శుభ పరిణామం. ఈ రోజు రెనోవా నీలిమా హాస్పిటల్లో అత్యంత అధునాతనమైనటువంటి రోబో సర్జికల్ సిస్టమ్ ని అన్వీల్ చేశాము. దీని ప్రత్యేకతలు ఏంటంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి మోస్ట్ అడ్వాన్స్డ్ రోబో ఇది, సెకండ్ జనరేషన్. దీని ద్వారా మనం చేసేటువంటి ఆపరేషన్స్ అన్ని కూడా తక్కువ సమయంలో తక్కువ కోతతోని చాలా త్వరగా రికవరీ అయ్యేటటువంటి సౌలభ్యం కలుగుతుంది ఈ రోబో వల్ల. ఇప్పటి వరకు ఈ లొకాలిటీలో ఇలాంటి రోబోటిక్ సిస్టమ్ లేదు, మనము మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము.